సమాజంలోని మార్పులను నిశితంగా గమనిస్తూ ధర్మం పట్ల అంకిత భావంతో తన మాట ద్వారా హిందుత్వ గళాన్ని వినిపిస్తున్నటువంటి ధీశాలి సత్యం వైపు నిలబడడం, మన ధర్మం మీద విద్రోహ కుట్రలు జరుగుతున్న ప్రస్తుత కాలంలో తన నిశిత విశ్లేషణలతో అడ్డుగా నిలుస్తూ హిందూ ఆశయాల కోసం నిరంతరం శ్రమిస్తున్న గత కొన్ని సంవత్సరాల పాటు మెయిన్ స్ట్రీట్ మీడియాలో పనిచేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నటువంటి ధీశాలి శ్రీమతి నవత గారు సెక్యులరిజం ముసుగులో హిందుత్వం జాతీయ భావం గురించిన చింతన లేని ఆ ఛానళ్లను విడిచిపెట్టి డిజిటల్ మీడియా వైపు మళ్ళీ ఆర్ వాయిస్ తో యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించినారు ప్రముఖ జర్నలిస్ట్ శ్రీమతి నవత గారు. హిందుత్వం కొరకు నిలబడడం పెద్ద సాహసమే. అందులోన మహిళ నిత్యం బెదిరింపులు వస్తూనే ఉంటాయి. వాటికి బెదరకుండా విలువల కొరకు నిలబడడంలో మహిళామూర్తులు చూపుతున్నటువంటి సాహసం మనం ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం. వారిలో ఈనాటి మన విశిష్ట అతిథి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ CEO ప్రముఖ జర్నలిస్ట్ శ్రీమతి నవత గారు ఈనాటి మన కార్యక్రమంలో ఉండడం మన అందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ వారిని ఈ ధర్మ సమ్మేళన సమావేశంలో ప్రసంగించాల్సిందిగా సాదరంగా అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. వేదిక వేదిక మీద ఉన్న శ్రీ 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 సద్గురు మహాదేవ్ స్వామీజీ పాదపద్మములకు నమస్కరించి, అలాగే శివరామకృష్ణ అన్నకు, అలాగే అధ్యక్షత వహిస్తున్న అన్నకు నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు, పిల్లలందరికీ కూడా శుభ సాయంత్రం. ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ సమ్మేళన కార్యక్రమం హిందువులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలి అనే ఆలోచనతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహిస్తున్న ఒక గొప్ప మహత్కార్యం. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గనక ఆలోచన చేయకుంటే నాకు తెలిసి ఎప్పటికీ హిందువులమందరం ఒక దగ్గర కూర్చునే వాళ్ళం కాదేమో. అలా హిందువులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి మనందరం సదా రుణపడి ఉండాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి. అసలు ఎందుకు హిందువులందరినీ ఒక దగ్గరికి తీసుకురావాలి? 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. చేసుకుంటే వాళ్ళు ఏం చేసిండ్రో చెప్పాలా, వాళ్ళ గొప్పలేందో చెప్పాలా, వాళ్ళు సాధించింది ఏందో చెప్పాలా. గవర్నర్ వదిలేసి మళ్ళా హిందువులను ఏకతాటి మీదకి తీసుకురావాలా, దేశం గురించి ఆలోచించాలా అంటే, ఇందాక అన్న చెప్పినట్టు 2047కి భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో విశ్వగురువుగా నిలబెట్టాలి. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకునేసరికి అర్థమైంది ఏంటంటే, ఇలా ఒక సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని వటవృక్షంలా పెరిగిన సంస్థ మరేదీ లేదు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తప్ప. ఆ సంఘతో పాటు ప్రారంభించిన అన్ని సంస్థలు కాలగర్భంలో కలిసిపోతూ ఉంటే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎదుగుతూ వచ్చింది. అలాగే మేము 100 సంవత్సరాలు పూర్తి చేసుకునేసరికి ఎలా ఉన్నామో, మా భారతదేశం, నా భారతదేశం, నేను పుట్టిన ఈ దేశం, ప్రపంచానికి పూజ గది లాంటి ఈ దేశం, ప్రపంచంలో ఏ దేశానికి లేని గౌరవం ఉన్న తల్లిగా పిలువబడే దేశం 100 సంవత్సరాలు పూర్తి చేసుకునేసరికి ప్రపంచ దేశాలలోనే అగ్రగామిగా నిలవాలి, విశ్వగురువుగా మారాలి అంటే హిందువులను ఏకతాటి మీదికి తీసుకురావాలి, వారిలో కొన్ని మార్పులు చేయాలి అనే ఆలోచనను అడుగులు ముందుకు వేసి తీసుకొని వచ్చింది. కారణం ఏంటి అంటే 2047 అని ప్రతి ఒక్కరు చెప్తారు. మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది.
100 సంవత్సరాల్లో మనం ఎలా ఉండాలి అంటే మనం శాసిస్తే ప్రపంచ దేశాలు భయపడే విధంగా ఉండాలి. మనల్ని భయపెట్టాలి అనే పరిస్థితి నుంచి మనం చూసి భయపడే పరిస్థితికి ఈ దేశం వెళ్ళాలి. అది ఎవరి చేతుల్లో ఉంది అంటే ఈ దేశ ప్రజల చేతుల్లోనే ఉంది. కలలు కంటే సరిపోదు, ఆ కలలను సాకారం చేసుకోవాలి. పంచ పరివర్తన ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి సమాజంలో ఈ మార్పు రావాలి. ఆ మార్పు కనుక వస్తే ఖచ్చితంగా కూడా ఎవ్వరు ఆపినా ఆగదు. 2047కి విశ్వగురువుగా భారత్ మారుతుంది. మరి ఆ పంచ పరివర్తన ఏంటి అనేది ఈ రోజు ఈ ఉపన్యాసంలో చాలా తక్కువ టైంలో వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిది పర్యావరణ పరిరక్షణ. పర్యావరణం అంటే మీ అందరికీ తెలుసు కదా, తెలుసు కదా పర్యావరణం అంటే. తెలియదా ఎవరికైనా? అరే ఏంది గొంతులు రావట్లేదు? తెలుసా తెలియదా? తెలుసు కదా. ఏం లేదు, మనము, పక్షులు, జంతువులు, విశ్వం, గాలి, నీరు, సూర్యుడు, చెట్లు, పుట్టలు ఇవన్నీ కూడా పర్యావరణమే. వీటిని రక్షించాలి. ఊకోమ్మ పొద్దున్న లేస్తే నా పిల్లల్ని చూసుకోవడం, నా మొగుడిని చూసుకోవడమే శాతగట్లే, మళ్ళీ వీటిని రక్షించమంటే దీనికోసం ఒక కంకణం కట్టుకొని పోవాలా అనుకోకండి. ఎందుకంటే మీరేం ప్రత్యేకంగా కంకణం కట్టుకొని దీనికోసం పోనవసరం లేదు. ఇది ఎక్కువగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చేయగలిగిన పని. ఎందుకు చెప్తున్నానంటే అత్యధికంగా నీటిని వృధా చేసేది మనమే. ట్యాప్ తిప్పినవంటే బియ్యం కడుగుతున్నంతసేపు ఆ ట్యాప్ ఆన్లోనే ఉండాలా, ఆ నీళ్లు మురికాలలోకే పోవాలా. అరే ఒక బకెట్ లో పోసుకొని చెట్లకు పోద్దాం, లేదా జుట్టుకు తలంటుకుంటే చాలా మంచిది. చాలా మంది చెప్తారు బియ్యం కడిగి నీళ్ళతో తల స్నానం చేస్తే మంచిదని. ఇట్లా నీటిని అనేక రకాలుగా ఆదా చేయొచ్చు. కానీ నీటిని ఎక్కువ వృధా, ఈ మధ్య కాలంలో ఎలక్ట్రికల్ వాటర్ ఫిల్టర్ వచ్చిన తర్వాత బాటిల్ నిండేలోపు ఒక బాటిల్ నీళ్ళు గారిపోతాయి. అలా వాటిని వృధా చేయకుండా చెట్లకు మళ్లించడం, లేదా ఇంట్లోనే మన ఖాళీ ప్లేస్ లో గుంతలు తవ్వి ఆ నీరు ఆ భూమిలోకి ఇంకేలాగా చేయడం. అలాగే షవర్ స్నానాలు పిల్లలు చేయకుండా చుట్టం. ఈ మధ్య కాలంలో పిల్లలు బాత్రూమ్ లోకి వెళ్ళినంటే ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు, అంతసేపు బాత్రూమ్లలో గడుపుతున్నారు. అలా కాకుండా నీళ్లు వృధా చేయకుండా ఏం చేయాలని పిల్లలకు చెప్పడం. నీటిని మాత్రం కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత మన మీదే ఉంది. ఈ రోజు మనం విచ్చలవిడిగా వాటిని వాడుతున్నాం, కానీ రేపటి తరానికి నీళ్లు దొరకవు. మా హైదరాబాద్ సిటీకి మీరు ఎవరైనా వస్తే ఒక పూట భోజనం పెడతాం, కానీ ఒక బకెట్ నీళ్లు మాత్రం ఇయ్యం ఎండాకాలం వచ్చిందంటే, ఎందుకంటే మేమే కొనుక్కుంటాం కాబట్టి. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం. ఇంతకు ముందు ఎవరైనా నడుచుకుంటూ వెళ్తే దారిలో అయ్యా కొన్ని నీళ్ళు ఇస్తామని అడిగితే ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు బాటిల్ ఇస్తున్నారు, దాంతో పాటు 20 రూపాయలు అడుగుతున్నారు. అంటే దాహం కూడా తీర్చలేని స్థితికి ఈ రోజు నీటి ఎద్దడి వచ్చిందంటే మరి ముందు తరాల వాళ్ళు ఎలా ఉంటారనేది ఒకసారి ఆలోచించండి. అలాగే చెట్లని జనం పెరిగిపోతున్నాం, అడవులను నరుక్కుంటూ పోతున్నాం. ఈ రోజు అడవుల్లో ఉండాల్సిన మృగాలు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నాయి. అంతగా వాటిని మనం ఆక్రమించేస్తున్నాం. పెరుగుతున్న జనాభాకి తప్పదు, కానీ ఒక చెట్టును మనం నరికాము అంటే కనీసం 4 మొక్కలు నాటండి. ఇక ఇప్పుడు చెప్పంగానే మొక్కలు నాటే హరిత విప్లవం కింద ప్రతి ఒక్కళ్ళు ఉద్యమం చేస్తారు. ఎట్లా తెలుసా? రేపు పొద్దున్నే ఒక మొక్క తీసుకెళ్తారు, వాళ్ళ దాంట్లో పెట్టుకుంటూ సెల్ఫీ తీసుకుంటూ ఇక పర్యావరణ పరిరక్షణ కోసం నేను మొక్క నాటాను అని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మోత మోగిస్తారు. పోని నాటిన చెట్టుకు ఒక వారమైన నీళ్లు పోస్తారా అంటే ఎబ్బే, ఆ రోజు సెల్ఫీతో ఆ పని అయిపోయింది. ఆ మొక్క ఉందా, చచ్చిపోయిందా, అసలు దాని పరిస్థితి ఏంటి అనేది కూడా చూడం. అంటే ఎవరో చూస్తారని, ఎవరి మెప్పు కోసమో మనం పని చేయొద్దు. ఈ పర్యావరణాన్ని మన కోసం మనం కాపాడుకోవాలి. మొక్కలు నాటండి. ఎంత ఎండ ఉంది అని అంటే ఇండ్లలో కూడా కూర్చోలేని పరిస్థితి ఉంది. ఒకప్పుడు సాయంత్రం 6 అయిందంటే అందరూ బయటకు వచ్చి చెట్టు దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళు. ఇప్పుడు 6 కాదు, రాత్రి 10 అయినా బయటకు వచ్చేది లేదు. ఎందుకంటే అలాంటి వృక్షాలే లేవు, లేకుండా మనమే చేశాము. కాబట్టి వృక్షాలను కంపల్సరీ, మొక్కలను నాటండి. అవి రేపు మీ పిల్లలకు వృక్షాలుగా మారతాయి. కనీసం వాళ్ళైనా ఆరు బయట మనుషులతో మాట్లాడటం అలవాటు చేసుకుంటారు. ఇక తరువాత కాలుష్యం. ఒక్కళ్ళ కోసమైనా సరే కార్ తీయడం ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. కార్లోనే వెళ్ళాలా. ఇంకొకటి పాల ప్యాకెట్ తీసుకురారా అంటే కూడా పక్కనున్న షాప్ కి బండేసుకొనే వెళ్ళాలా. మనకు తెలియకుండానే కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాం. కాబట్టి కాలుష్యాన్ని నివారించడం కోసం వెహికల్స్ వాడకం అనేది కొంచెం తగ్గించండి. అత్యవసరమైతేనే వెహికల్స్ తీయండి. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కాలినడకకే ప్రాధాన్యతనివ్వండి. ఇక జంతువులకు, పక్షులకు సంబంధించి బకెట్లలో నీళ్లు పెట్టడం, లేకపోతే చిన్న చిన్న ధాన్యాలు బయట పెట్టడం, వాటిని కూడా బ్రతికించుకోవాలి.
నేను ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్నప్పుడు ఒక వీడియో కనిపించింది, నాకు మస్తు ఆశ్చర్యం అనిపించింది. ఏం కనిపించింది అంటే కాకులు అద్దెకు ఇవ్వబడును. కాకులు అద్దెలకు ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాలే. కాకులు ఎందుకు అద్దెకి ఇస్తారని ఇంట్రెస్టింగ్ ఉందని ఆ వీడియో క్లిక్ చేసి చూసిన. పిండాలు తినడానికి, చనిపోయిన వాళ్ళకు మనం పిండం పెడతాం కదా, ఆ పిండాలు తినడానికి కాకులను అద్దెకిస్తున్నారు. మనం వాళ్ళకి కాల్ చేస్తే కాకులు తీసుకొస్తారు, మనం పిండాలు పెట్టగానే ఆ కాకులు ఆ పిండాలు తింటాయి, మళ్ళీ ఆ కాకుల్ని వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. ఒకప్పుడు ఇంటి మీద ఏమైనా ఆరేయాలంటే ఈ కాకులు పాడుగాను అని తిట్టుకునే పరిస్థితి నుంచి అమ్మో కాకి దొరికితే పుణ్యం మహాదేవ అనే పరిస్థితికి వచ్చేసినాం. అంటే మనకు తెలియకుండానే అనేక పక్షి జాతులు అంతరించిపోతున్నాయి, అనేక జంతువులు అంతరించిపోతున్నాయి. ఈ విశ్వంలో మన మొక్కలు ఉన్నంత మాత్రాన అది సరిపోదు. పక్షులు జంతువులు అన్ని ఉండాలి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఇక దీంతో పాటు ఆహారాన్ని వృధా చేయకూడదు, మనకు కావాల్సినంతే వండుకుందాం. మిగిలింది అంటే చెత్త కుప్పలో మాత్రం పాడేయకండి. ఏ జంతువుకైనా, కుక్కకైనా పెట్టండి, ఇంకో జంతువుకైనా పెట్టండి, లేదా ఆకలితో ఉన్న వాళ్ళకైనా ఇవ్వండి, కానీ డస్ట్ బిన్ పాలు మాత్రం చేయకండి ఆహారాన్ని. ఇంకా మీకు తెలియదేమో, ట్రెండ్ ఏంటంటే యుఎస్ లాంటి కంట్రీస్ లో రాత్రి మిగిలిపోయిన అన్నంలో మజ్జిగ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మనం చద్దన్నం అంటాం కదా, అది $300 $200 పెట్టి కొనుక్కుంటారు. మనం ఇక్కడ దాన్ని పడేస్తున్నాం. అది ఎంత ఆరోగ్యం తెలుసా? ఇప్పుడు అన్ని మనకు నూనెలో నుంచి తేలి నూనె కారే టిఫిన్స్ తప్ప మిగిలిన ఏవి రుచించట్లేదు. అసలైన ఇది ఒక మట్టి కుండ లాంటిది కొనుక్కొని మిగిలిన అన్నం అందులో పెట్టి పాలు పోసి ఇంత పెరిగేసి మూత పెట్టేయండి. పొద్దున్నే ఉల్లిగడ్డ పచ్చిమిర్చితో తింటే వచ్చే బలం అంతా ఇంత కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే ఎంతో కష్టపడితే సప్తే ఈ రోజు మనం సంపాదించుకోవట్లే. మన కష్టాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, ఆహారాన్ని వృధా చేసి రేపటి తరానికి లేకుండా చేస్తున్నాం. సో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పర్యావరణం కోసమో, ప్రకృతి కోసమో, దేవుడి కోసమో కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా కొంచెం టైం ఎక్కువ తీసుకొని మాట్లాడుకోవాల్సిన అంశం కుటుంబ ప్రబోధన్. ఈ క్వశ్చన్ నేను ప్రతి హిందూ సమ్మేళనంలో అడుగుతూనే ఉంటాను. ఇప్పుడు మిమ్మల్ని కూడా అదే ప్రశ్న అడుగుతా. ఈ ప్రశ్న రొటీన్ గా ఉండొచ్చు, కానీ దీనికి వచ్చే ఆన్సర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. మేము ఒక కుటుంబంగా జీవిస్తున్నాం అనే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మేము ఒక కుటుంబంలోనే జీవిస్తున్నాం అనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం స్వామి ఆలోచిస్తారు? హాస్టళ్లలో ఏమన్నా ఉంటారా ఏంది అందరూ? మీరందరూ హాస్టల్లా? ఫ్యామిలీతో లేరా? అసలు అంటే మనం కుటుంబంతో ఉంటున్నామా లేదా అంటే కూడా ఒక సందిగ్ధంలోకి వెళ్ళిపోయాము అంటే మనం బ్రతుకుతున్నట్టా? ఏదో అక్క మీ ఆయన ఏం చేస్తాడంటే ఉద్యోగం చేస్తాడు, పిల్లలు ట్యూషన్లో పోతారు, ఉంటారు, చెప్పుకోవడానికి ఉంటున్నాం. మన మనస్సాక్షి కూడా ఒప్పుకోవట్లేదు. చూడండి, మనం కుటుంబంగా ఉంటున్నామా అంటే ఎస్ ఉంటున్నాం, నాది కుటుంబం కాకపోతే ఇంకెవరిది అని చేతులు ధైర్యంగా ఎత్తలేని స్థితికి వచ్చినాము అంటే మన కుటుంబాలను మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామని నీకెట్ట తెలుసు అంటారా? ఇప్పుడే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, తెలిసిపోద్ది. ఇక్కడ ఉన్న మగవాళ్ళు ఎవరు? ఇక్కడికి ఒకవేళ మీ భార్యలు వస్తే ఇటు తల తిప్పకుండా మీ భార్యలు చేతులకు వేసుకున్న గాజుల రంగు ఎంతమంది చెప్పగలరు? అరే నవ్వుతారు ఏందన్నా? పొద్దున్న లేస్తే టీ అదే చేత్తో ఇస్తుంది, భోజనం అదే చేత్తో వడ్డిస్తుంది, మీకు టవల్ ఇస్తుంది, మీ బట్టలు తీసుకుపోతుంది. చేయి చూడరా అని. సరే మిమ్మల్ని కాసేపు వదిలేద్దాం. మీ భర్తలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, దాని పాస్వర్డ్లు ఎంతమంది భార్యలకు తెలుసు? మీకు ఒక విషయం చెప్పనా, ఇది నవ్వుకోవడానికి ఆనందించాల్సిన విషయం కాదు, చాలా 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 బాధపడాల్సిన విషయం. భార్య గురించి భర్తకు తెలియదు, భర్త గురించి భార్యకు తెలియదు. మనమందరం ఒకే గూట్లో నివసిస్తున్నాం. అందుకే కావచ్చు మీ మనస్సాక్షులు ఒప్పుకోలేదు మీది కుటుంబం అంటే. మరి మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏం నేర్చుకోవాలన్నా? అందుకే వాళ్ళు పెళ్ళొద్దు గిల్లొద్దు, లివింగ్ రిలేషన్ బెస్ట్ అంటారు. కారణం ఏంటంటే మనం చేసే తప్పిదాలే. సరే ఇది వదిలేయండి, రోజులో ఒక్కసారైనా కనీసం మీరు, మీ పిల్లలు, మీ భర్త సెల్ ఫోన్ పక్కన పడేసి టీవీ ఆఫ్ చేసి కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేస్తారా? ఇప్పుడు కూడా చేయకపోతే అన్నిటికీ అంటారని
టీవీ పెట్టొద్దు, మొబైల్ ముట్టొద్దు. మీరు ఎత్తిండ్రు, మొగోళ్ళు ఎత్తలేదు. నాకు అర్థం కావట్లేదు ఈ లాజిక్ ఏంటో. కొంచెం వాళ్ళు నిజాయితీగా ఉండడానికి ట్రై చేస్తారు. కానీ నిజమన్నా, మనం ఏం చేస్తున్నామంటే, వాడికి ఒక ఇల్లు ఉంది, నాకు 2 ఇల్లులు ఉండాలి. వాడికి 10 తులాల బంగారం ఉంది, నాకు 20 తులాల బంగారం ఉండాలి. వాడికి 5 ఎకరాల పొలం ఉంది, నాకు 10 ఎకరాల పొలం ఉంది. అరే ఆడ 6 పిల్లల్ని కన్నాడు, నేను 10 మందిని ఎందుకు కన్నద్దు అని ఆలోచించట్లే. మనం ఏ పాటికి మనం ఆస్తులు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలని ఆప్యాయతలను తాకట్టు పెట్టేస్తున్నాం, ఆప్యాయతలను అమ్మేస్తున్నాం, ఆప్యాయతలను మర్చిపోతున్నాం, మనిషితో మనిషి మాట్లాడుకోవడం మానేస్తున్నాం. మీరు మీ భర్తతో మీ పిల్లలతో రోజులో ఎన్ని గంటలు మాట్లాడతారు? ఒక రోజులో మీ భర్తతో మీ పిల్లలతో ఎన్ని గంటలు మాట్లాడతారు? అది ఇంట్లో ఉంటాం కాబట్టి ఎప్పుడైనా అవసరం వస్తే మాట్లాడతారు. మీరు మీ ఇంట్లో టీవీ ఎన్ని గంటలు చూస్తారు? టీవీ ఎన్ని గంటలు చూస్తారు? 1-2 గంటలు. మరి టీవీ కూడా మీ ఇంట్లోనే ఉంటది కదా. దానికోసం 2 గంటల్లో టైం ఇస్తున్నప్పుడు మీ భర్తతో మీ పిల్లలతో మాట్లాడడానికి ఎందుకు టైం ఇవ్వరు? అంటే మీ భర్త పిల్లలు మీ ఇంట్లో ఉండట్లేదా? వేరే ఇంటికి ఎక్కడికైనా పోతాన్రా? పోనీ మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీకోసం పనిచేస్తూ ఉంటారు కదా భార్యలు. వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ నష్టాలేంటి, నెలలో వాళ్ళు పడే బాధలో కనీసం ఆ 3 రోజులైనా మేము రెస్ట్ తీసుకోండి, మేము చేసి పెడతాము, మేమున్నామనే భర్తలు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. మీరు మీ సెల్ ఫోన్లతో ఎంత టైం గడుపుతారు? రోజు మొత్తం సెల్ ఫోన్ లేని నడవదు. అంటే మీకు మీ లైఫ్లో సెల్ ఫోన్కున్న విలువ భార్యకు లేదు. మొత్తం ఎలా అయిపోయినామంటే రోబోలం అయిపోయినాం, యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నాం, మనిషితో మనిషికి అవసరమే లేదు. ఇక కుటుంబం అంటే ఇది వదిలేస్తే ఇప్పుడు చిన్న కుటుంబాలు, మనమే ఒకళ్ళనొకళ్ళని పట్టించుకో, అత్తమామలు వద్దు, ముందు పెళ్లి చూపుల్లోనే షరతు. అబ్బాయికి అమ్మా నాన్న ఉన్నారా? నా బిడ్డకు పందెలవదు, మళ్ళా వాళ్ళు ఊకే గుణుకుతే నా బిడ్డకు కష్టం అయింది. అమ్మాయి ఒక్కతేనా? తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా? ఉంటే మళ్ళీ ఆస్తి గీస్తి పంపకాలు అదేదో ఇప్పుడే చేస్తే బాగుంటుంది. ఇటేమో తోబుట్టువులు ఉండొద్దు, ఇటేమో అత్తమామలు ఉండొద్దు. ఎవ్వరూ లేకుండా అసలు ఎలా బ్రతుకుతాం? ఒక కాకికి ఒక కోతికి దెబ్బ తగులుతేనే 100 వచ్చేస్తాయే, కానీ ఈరోజు ఒక మనిషికి గాయమైతే ఎంతమంది మనుషులం వెళ్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఇలా బ్రతుకుతే అది కుటుంబం ఎలా అవుతుంది? అలాంటి కుటుంబ వ్యవస్థ నుంచి రేపటి భావితరాలు మంచి పిల్లలు ఎలా బయటికి వస్తారు? మిమ్మల్ని చూసే కదా మీ పిల్లలు తయారయ్యేది. తొలి గురువులు తల్లిదండ్రులే కదా, తొలి పాఠశాల ఇల్లే కదా. మరి వాళ్ళ ఇంట్లోనే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంటే ఆ పిల్లలు బయటికి వచ్చి సమాజంలో ఎలా కలుస్తారు? మళ్ళీ రేపు వాళ్ళు ఒక మంచి కుటుంబాన్ని ఎలా ఏర్పరుస్తారు? ఎంతమంది తల్లిదండ్రులకు మీ పిల్లల సోషల్ మీడియాలకు సంబంధించి అకౌంట్లో పాస్వర్డ్లు తెలుసు? తెలీదు. వాళ్ళు ల్యాప్టాప్ కావాలంటే కొనిస్తాం, వాళ్ళు ట్యాబ్ కావాలంటే కొనిస్తాం, వాళ్ళ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ కావాలన్నా కొనిస్తాం. కానీ అందులో పిల్లలు ఏం చేస్తున్నారో మనం చూడం, ఎందుకంటే అంత టైం మనకు లేదు, అంత తీరిక మనకు లేదు. అందులో వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో పరిచయాలను పెంచుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది పట్టించుకోకపోబట్టే పిల్లల్లో కోపావేశాలు పెరిగిపోయి 13 సంవత్సరాలకు తల్లిదండ్రులు చంపే పిల్లలు, 15 సంవత్సరాలకు ఇంట్లో నుంచి పారిపోయే పిల్లలు తయారవుతున్నారు. ఈ కారణం తప్పు ఎవరిదో తెలుసా? తల్లిదండ్రులది. ఏ పిల్లాడి జీవితమైనా సరే పెడదారిన పట్టింది అంటే అందులో 90% బాధ్యత తల్లిదండ్రులదే, 10% బాధ్యత మాత్రమే సమాజానిది. ఆ 90% తప్పులు చేయడం మానేయండి. రోజులో మీ పిల్లలకు 1 గంట సమయం ఇవ్వండి. వాళ్ళు అసలు ఏం తింటున్నారు, ఏం తినట్లేదు, గతంలో ఇప్పట్లో వాళ్ళలో వచ్చిన మార్పు ఏంటి, వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువగా ఏం చూస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఇది వాళ్ళ మీద అనుమానంతో కాదు, బంగారం లాంటి వాళ్ళ భవిష్యత్తుకి మనం కాపలాదారులం కాబట్టి రక్షణ కోసం చేయాల్సిన మన బాధ్యత. పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పండి. మీకు టీవీ సీరియల్సో లేకపోతే మొబైల్ ఫోన్సో ఏమిస్తాయో ఏమివ్వవో నాకు తెలియదు, కానీ ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల కోసం సమయాన్ని కేటాయిస్తారో ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులు ముసలి వాళ్ళయ్యాక వృద్ధాశ్రమాలకు వెళ్ళరు. ఇదైతే డామ్ షూర్. సమయం ఇచ్చిన ఏ తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్ళరు. పైసలు సంపాదించి పెట్టి ఆప్యాయతలను నేర్పించని ప్రతి తల్లిదండ్రి
రాసి పెట్టుకోండి. 60 సంవత్సరాలు దాటంగానే మీకు చేత కావట్లేదు అనగానే మీరు వృద్ధాప్యంలో ఏమంటారు, వృద్ధాప్య సెంటర్లలో మాత్రమే ఉంటారు. ఎందుకంటే మన పిల్లలకి ఏం నేర్పిస్తే అదే వస్తుంది. అండ్ ఇంకొకటి, అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, అత్తమ్మ మామయ్య, పిన్ని బాబాయ్, పెద్దనాన్న పెద్దమ్మ సంబంధ బాంధవ్యాలు పిల్లలకు తెలిసి ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆ కుటుంబం ఎంతో చక్కగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఎలాంటి అలమరికలు ఉండవు. ఆ కుటుంబం ఎప్పటికీ కూడా పెడదోవిన పట్టదు. ఒకవేళ అటు ఇటు అవుతున్నా పెద్దలు దాన్ని సరిచేస్తారు. పెద్దవాళ్ళని భారం అనుకోకండి, ఒక బాధ్యత అని గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు మనం ఎన్ని చేసుంటే భరించుంటారు. మీ భర్త ఎన్ని చేసుంటే భరించుంటారు. మీ భర్త కోసం ఎన్ని ఆస్తులు కూడా పెట్టుంటారు. వాళ్ళు ఏదైనా చెప్తున్నారు అంటే మన మంచి కోసం అనుకోండి, చాదస్తం అనుకోకండి. పిల్లల్ని ఒక మాట తిట్టారు అంటే ఏదో కారణం ఉండుంటుంది అనుకోండి. అంతేగాని ముసలోడు అయిపోయిండు, పని పాట లేదు, ఊకే పిల్లల మీద పడతాడు, గిది కాదు అనుకోవాల్సింది. మీరు పెద్దలను గౌరవిస్తే మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. ఒక కుటుంబం అంటే భర్త గురించి భార్యకు తెలిసి ఉండాలి, భార్య గురించి భర్తకు తెలిసి ఉండాలి. ఆదర్శ కుటుంబం అంటే సీతారాముల పేరుతో పాటు మీ ఇద్దరి పేరు కూడా చెప్పగలగాలి. అలాగే పిల్లల కోసం సమయాన్ని ఇవ్వాలి, అత్తమామల్ని గౌరవించాలి, అందరి బంధువుల్ని కలుపుకొని వెళ్ళాలి. అదే ఒక కుటుంబం. అలాంటి కుటుంబాల వల్లే సమాజానికి మేలు జరుగుతుంది. దీని తర్వాత మార్పు రావాల్సింది సమాజంలో. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది? గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళలో వెజిటేరియన్స్ ఎంతమంది, నాన్ వెజిటేరియన్స్ ఎంతమంది? నాన్ వెజిటేరియన్స్ ఎంతమంది? అందరు నాన్ వెజిటేరియన్సే. అన్నా ఆదివారం వస్తే మాంసం కొనడానికి మనం వెళ్ళినప్పుడు జట్కా పద్ధతిలో చేసిన మాంసాన్ని మాత్రమే మేము కొంటాం అనేవాళ్ళు ఎంతమంది? అట్లా కొనుక్కొచ్చేటోళ్ళు ఎంతమంది? తుస్సు. ఆదివారం అయితే తెచ్చుకున్నామా తిందామా లేదా, మనకి ఇవన్నీ ఎవరు చూస్తారంటారా? మరి మీ ఆలోచన అక్కడ ఎట్లుంది? గడప దాటితే హిందువులను ఆలోచించినప్పుడు ఒక హిందూకే కదా మనం అండగా నిలబడాల్సింది, ఒక కుల వృత్తినే కదా మనం కాపాడుకోవాల్సింది. మరి అవేవి మనం చేయకుండా నుదుటిన కుంకుమ పెట్టుకొని, చేతులకు గాజులు వేసుకొని, కాషాయ తాళ్ళు కట్టుకొని, మెల్లో రుద్రాక్షలు వేసుకుంటే హిందువులం అయిపోతామా? కాము. అప్పుడు నటిస్తున్నట్టు మనం. ఒక హిందువు కష్టంలో ఉంటే ఎవరైతే ఆదుకుంటారో వాడే నిజమైన హిందువు అవుతాడు. ఒక ఆలయంలో ధూపదీప నైవేద్యాలు జరగకపోతే ఎవరైతే ఆలయాన్ని దత్తత తీసుకుంటారో వాళ్ళే హిందువు అవుతారు. ఒక హిందువుగా ఇంకో హిందూ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళు నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే హిందువు అవుతారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ కుల వృత్తి చేస్తున్న వాళ్ళకు అండగా నిలబడుతున్న వాళ్ళే హిందువులు అవుతారు. కానీ మనం ఇవేమీ చెయ్యం, కానీ మనం హిందువులమని చెప్పుకుంటాం. అక్కడి దాకా ఎందుకు? 60 నుంచి 70%. అసలు ఈ విషయం ఇక్కడ మాట్లాడద్దు, పంచపరివర్తన గురించే మాట్లాడాలి. కానీ హిందువులలో ఐక్యత ఎంతవరకు ఉంది అని చెప్పాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. 70% అన్యమతానికి సంబంధించిన జనాభా ఒక దగ్గర ఉంటే వాళ్ళ మతానికి సంబంధించినోడే గెలుస్తాడు. కానీ ప్రతి నియోజకవర్గంలో 80% హిందువులున్నా ఎవరు గెలుస్తున్నారు అంటే మన ఐక్యత ఏ పాటిదో ఒకసారి తెలుసుకోండి. కుల వివక్షత లేని ఒక సమాజాన్ని నిర్మించాలి. ఆ కులం అంటే ఈ కులానికి పడదు, ఈ కులం అంటే ఆ కులానికి పడదు, అసలు కులమే లేదు. అసలు ఒక గొప్ప ధర్మంలో పుట్టి మతం 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 అనుకుంటూ బ్రతికేస్తున్నాం. మనది మతమే కాదు, ధర్మం. ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప హిందువుగా పుట్టవు. ఆ కులం ఈ కులం ఏంటి? అర్చకత్వంలోనే అన్ని కులాల వాళ్ళు చేస్తున్నప్పుడు మళ్ళీ మనకెందుకు ఇవన్నీ? రామాయణాన్ని రాసిన బోయవాడిది ఏ కులం? కానీ ఈరోజు రామాయణ మహాకావ్యాన్ని ఎంతమంది చదువుతారు, ఎంతమంది ఆదర్శంగా చెప్తారు? శ్రీకృష్ణుడిది ఏ కులం? శ్రీరాముడిది ఏ కులం? ఆ కులం వాళ్ళే వాళ్ళని పూజిస్తున్నారా? బ్రిటిష్ వాడు అంటించిన మంటలను మనం ఇంకా రాజేసుకుంటూ మనిషికి మనిషి దూరం పెంచుకుంటున్నాం. కాబట్టి ఇకనైనా కుల అంతరాలు లేని ఒక సమాజాన్ని నిర్మిద్దాం. ఒక కులంతోనే ఈరోజు సమాజం ఖరాబ్ అవుతుందంటే కాదు, అంతకంటే పెద్ద భూతం ఉంది. తెలుసా మీకు ఎవరికైనా? చెప్పండి. ఈరోజు హిందూ సమాజం విచ్ఛిన్నం అవ్వడానికి కులానికి మించి పెద్ద భూతం ఉంది. అదేంటో తెలుసా? చెప్పనా? పైసా, ధనం.
ధనం ఉంటే వాడికి మస్తు విలువ, వాడికి ఆకలి కాకపోయినా కుచ్చి 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 పెడతాం నోట్లో. అదే పైస లేకపోతే ఆకలితో వస్తే వాడికి లోపలికి పిలిచి గిన్ని మంచినీళ్ళు ఇయ్యం, ఏదో పైనుంచి ఇట్లా వాడి చేతిలో పడేస్తాం, ముట్టుకుంటే ఏదైనా అంటు రోగం అంటుకుంటుంది అన్నట్టు. ఒకే కులానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకళ్ళు బాగా పైసలు ఉన్నోళ్ళు, ఒకళ్ళు బాగా పైసలు లేనోళ్ళు ఇద్దరు మన ఇంటికి వచ్చింది అనుకోండి, ఆ పైసలు ఉన్నోడిని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తినిపిస్తాం, పైసలు లేనోడికి గడప బయట ఇస్తాం. అక్కడ రాకెందుకు? మన ఇంట్లో పనిచేసే పని మనుషుల్ని ఎవరు రెస్పెక్ట్ ఇచ్చి చూసేది? మనం మిగిలిపోయిన అన్నం ఇస్తాం, మనం తినంగా మిగిలిన టిఫిన్ ఇస్తాం. అరే రోజు మన ఇంట్లో కదా పని చేయడానికి వచ్చేది, మన ఇంట్లో మనిషిలాగా కొంచెం ఒక టిఫిన్ ఎక్కువ వండితే ఏమైందని ఆలోచించాం. మన కోసం పనిచేసే డ్రైవర్కి మనం ఎంత విలువిస్తున్నాం? మన కోసం మన షాపుల్లో పనిచేసేటోళ్ళకి ఎంత విలువిస్తున్నాం? ఈరోజు మనం ఒక దగ్గర పనిచేస్తున్నాం, మన దగ్గర ఒకరు పనిచేస్తున్నారు, తేడా ఏం లేదు. కానీ పైసా అనే ఆర్థిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని మనం మనుషుల్ని విభజించేస్తున్నాం. కాబట్టి ఆర్థిక సామాజిక అసమానతలు లేని ఒక సమాజాన్ని నిర్మిద్దాం. టైం అయిపోయింది నాకు ఇచ్చింది కాబట్టి 2 నిమిషాల్లో మిగిలిన రెండిటి గురించి చెప్తాను. ఇంకొకటి భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహించండి, ఆన్లైన్ వ్యాపారాలను వదిలేయండి, దేశీయ ఉత్పత్తుల్ని వాడండి, స్వధర్మాన్ని పాటించండి. మన పిల్లలకి మన ఆలయాల గొప్పతనం, మన ధర్మం గొప్పతనం, మన కట్టుబొట్టు గొప్పతనం. ఏ అమ్మాయి అయినా బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని పూలు పెట్టుకొని స్కూల్కి రావద్దంటే ఆ స్కూళ్ళలో మాన్పించేయండి, నష్టం ఏమీ లేదు. ఒక కంపెనీలో బొట్టు పెట్టుకొని రావద్దంటారంటే ఆ ఉద్యోగాన్ని మాన్పించేయండి, నష్టమేం లేదు. లేకపోతే టీసీఎస్లో ఏం జరిగిందో అలానే రేపు మీ పిల్లల భవిష్యత్తు అవుతుంది. కాబట్టి మన సంస్కృతిని నేర్పించండి, మన ఆహారపు అలవాట్లను నేర్పించండి, మన స్వధర్మాన్ని మన దేశాన్ని ప్రేమించడం నేర్పించండి. అలాగే రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యతలన్నిటినీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ పైసలు తీసుకోకుండా ఓటేద్దాం. ఈసారి ఎవరైనా పైసలు తీసుకొని వస్తే పైసలు తీసుకుంటాం కానీ ఓటు మాట వేయం. ఆ పైసల్ని దగ్గరలో ఉన్న మీ గుడిలో వెళ్ళి హుండీలో వేయండి. ఆ పైసలు వాడుకోకండి, మీ ఓటును అమ్ముకోకండి. తాగి బండి డ్రైవ్ చేస్తే ఒక కుటుంబం నష్టపోతుంది, కానీ పైసలు తీసుకొని ఓటేస్తే సమాజం నష్టపోతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోవడాన్ని కానీ, హెల్మెట్ పెట్టుకోవడం కానీ, గర్భిణీ స్త్రీలు కనబడితే వాళ్ళకి సీట్ ఇవ్వడం కానీ, ముసలి వాళ్ళు కనబడితే రోడ్డు దాటి ఇవ్వడం కానీ, ఇలాంటి పనులన్నీ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇలా విని ఇలా వదిలేస్తారా? ఇక్కడ దాకా వెళ్ళాయంటే నా కోసం ఒక ప్రమాణం చేస్తారా? చేతులు ముందుకు పెట్టండి. ఇళ్లలో ఉన్న వాళ్ళకు కూడా వినిపించాలి. ఫస్ట్ హిందువులు గొంతు పెకల్చడం నేర్చుకోండి, గట్టిగా మాట్లాడటం నేర్చుకోండి. ప్రకృతిని ప్రేమిస్తాం, గట్టిగా ప్రకృతిని ప్రేమిస్తాం, కుటుంబ విలువలను కాపాడుకుంటాం, పెద్దలను గౌరవిస్తాం, అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తాం, స్వదేశీ వస్తువులను వాడతాం, మన సంస్కృతిని పిల్లలకు నేర్పిస్తాం, భారత రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. వారి మాటల్లో అగ్ని ఉంది, వారి ఆలోచనలో స్పష్టత ఉంది. మన హిందూ ధర్మంపై వారి నిబద్ధత మన అందరినీ ఉత్తేజపరిచినది. నిజం కోసం నిలబడే ధైర్యం, సమాజానికి మార్గదర్శకత్వం చూపే తపన మనందరినీ పంచపరివర్తన వరకు కుటుంబ విలువలు నిలబెట్టడానికి ప్రోత్సహించాయి. వారికి మన హిందూ ధర్మ సమ్మేళన పక్షాన నవతక్కయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.